ముఖ్యంగా చూసుకుంటే కనుక సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగబోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ఎన్నికల వేడి అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఇటు రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తూ కూడా వారు బిజీగా గడుపుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు మేనిఫెస్టో ఏ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఆ పార్టీలు ప్రకటించేశాయి. ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2024 ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో నవరత్నాలకి కొనసాగింపుగా కూడా మేనిఫెస్టో ప్రకటించింది. ఇటు దీనికి ధీటుగా మేనిఫెస్టో ఉంటుందని చెప్తూనే ఇటు విపక్ష కూటమి పార్టీలు కూడా ఒక మేనిఫెస్టోని అయితే సూపర్ 6 పేరుతో కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా అసలు ఆ మేనిఫెస్టో ఏ పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో ఎట్లా ఉంది, ఆ రెండు పార్టీల మేనిఫెస్టోలు అసలు అమలు సాధ్యమేనా, దీనిపై ప్రజలు ఎట్లా దీన్ని నమ్ముతూ ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి కూడా ఈరోజు ప్రత్యేకమైన డిబేట్ కార్యక్రమంలో మనతో పాటు కూడా మాట్లాడేందుకు తెనాలి బ్రాహ్మణ పరిషత్ కార్యదర్శి పోతావజుల పురుషోత్తం శర్మ గారు ఈరోజు మన డిబేట్కి హాజరేందుకు మన ఛానల్ స్టూడియోలో ఉన్నారు. ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం. పురుషోత్తం శర్మ గారికి వెల్కమ్ సార్. ఈరోజు డిబేట్ కార్యక్రమానికి మీరు ప్రత్యేకంగా వచ్చినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఛానల్ తరపున కూడా ప్రధానంగా మీరు చూసే ఉంటారు, ఎలక్షన్స్ ప్రచారాలు కూడా హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి వారు ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. గెలుపు మాదే అంటూ ధీమాగా అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు మేనిఫెస్టో ఉంటే ఇటు రాజకీయ పార్టీలకి అందరికీ కూడా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను ప్రకటించడం ఆనవాయితీ వస్తూ ఉంటుందన్నమాట. ప్రధానంగా మీరు చూసినట్టు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కానివ్వండి, ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో కానీ రెండింటికి దాని గురించి మీరు ఏం చెప్తారా మేనిఫెస్టోల గురించి? ఇప్పుడు మేనిఫెస్టో అనేది ముందుగా గతంలో గనక అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి వచ్చి వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోకి ఒక విలువ ఉంటుంది, కొత్తగా అధికారంలోకి వచ్చే వ్యక్తి ఇచ్చే మేనిఫెస్టోకి ఒక విలువ ఉంటుంది. మరి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. నేను గతంలో ఇన్ని హామీలు ఇచ్చాను, అందులో 99% నెరవేర్చానని. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఇచ్చే ముందు ఏం చెప్పాలంటే గతంలో తను ఏవైతే హామీలు ఇచ్చాడు, ఏవి నెరవేర్చాడు, ఏవి ఎందుకు నెరవేర్చలేకపోయాడు, ఏవి నెరవేర్చబోతున్నా అనేది అతను చెప్పాలి. అది చెప్పకుండా కేవలం సూపర్ 6 అనే పేరుతో ప్రజల గొంతెమ్మ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను తీరుస్తాను, మాయల ఫకీర్లాగా వచ్చేసేసి అని కూటమి కట్టుకొని వచ్చిన వ్యక్తి ఆశతో పదవీ కాంక్షతో వచ్చే వ్యక్తి కానీ ఒక ఆశయంతో వచ్చే వ్యక్తి కాదు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు తనిచ్చిన హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ నేను ఈ హామీలు నెరవేరుస్తాను, మీకు నచ్చితే, మీకు ప్రభుత్వ పథకం అందితే, నా పరిపాలన నచ్చితే నాకు ఓటేయండి అనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మన ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి నవరత్నాల మేనిఫెస్టో 2024 లేటెస్ట్ మేనిఫెస్టో గురించి ఎట్లా ఉంది, అసలు ఆ మేనిఫెస్టో ఎట్లా ఉంది, అసలు అది అమలు సాధ్యమేనా, దాని గురించి ఏమంటారు? ఇది అద్భుతమైన మేనిఫెస్టో. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఒక మాట చెప్పారు, నా మేనిఫెస్టో భగవద్గీతతో సమానము, నా మేనిఫెస్టో ఖురాన్తో సమానము, నా మేనిఫెస్టో బైబిల్తో సమానము, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చేయము, కేవలం లబ్ధిదారుడు హృదయాన్ని మాత్రమే చూస్తాను, ప్రతి పథకము ప్రతి గడపకు వెళ్ళాలనేది నా ధ్యేయం అని చెప్పి అదేవిధంగా మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేసిన వ్యక్తి ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఏ మనిషికైనా కావాల్సింది ఒకటే, విద్య, ఉద్యోగం, వైద్యం, సేద్యం, నైవేద్యం. విద్య కావాలి, అమ్మఒడి కానివ్వండి, స్కూల్స్ నాడు నేడు కానివ్వండి, అనేక రకాలుగా పేదవాడి చదువులకు కావాల్సింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. వైద్యం ఈ రోజున మరి 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇచ్చి ఇప్పుడు మేనిఫెస్టోలో నేను దాన్ని 25 లక్షలు చేస్తున్నానని చెప్పిన మహోన్నత వ్యక్తి, మరి 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి ముందుకొచ్చిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఇంటి గడప బయట కాలు పెడితే వాలంటీరు, వీధి చివరికి వెళ్తే సచివాలయం, ప్రభుత్వాన్ని మన ఇంటి ముందుకు తెచ్చిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పరిపాలన భారతదేశంలో ఎక్కడా లేదు. యావత్తు భారతదేశం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వంక చూస్తోంది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చక్కని పథకాలు పెట్టి అద్భుతంగా రీతిలో అమలు చేసిన పథకాలన్నీ మళ్ళీ నేను చేయబోతున్నాను, ఇదే పరిపాలన అందిస్తానని చెప్పి ముందుకు వస్తున్నారు. మహిళా సాధికారత కానివ్వండి, చేయూత కానివ్వండి, ఈబీసీ నేస్తం, అగ్రవర్ణ నిరుపేదలకి భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అగ్రవర్ణ నిరుపేదల గురించి పట్టించుకోలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారే అగ్రవర్ణ నిరుపేదల ఖాతాలో 15,000 రూపాయలు వేసిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని పథకాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కరోనా కష్టకాలంలో మరి ఆచార్యులు మన పురోహితులకు కానివ్వండి, మౌజింలకు కానివ్వండి, ఫాస్టర్లకు కానివ్వండి 5,000 రూపాయలు వేసి మరి ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు మందులతో పాటు 1,000 రూపాయలు నగదిచ్చిన వ్యక్తి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 1,000 రూపాయలు పంచి ఈ కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్ భారతదేశం చూసింది. ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చింది, ప్రధానమంత్రి గారు ఒక వ్యాక్సిన్ పంపించారు. ఆ వ్యాక్సిన్ వెంటనే విత్ ఇన్ నో టైము వారం రోజుల్లో వ్యాక్సిన్ రాగానే గడప గడపకి వాలంటీర్లు వచ్చి సచివాలయాలకు వెళ్ళి మందులు, ఆ వ్యాక్సిన్లు అందరికీ ప్రజలందరికీ అందించిన వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన అద్భుతంగా ఉంది. నవరత్నాలు రుచి చూశారు జనాలందరూ. మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాము. ఆయన మేనిఫెస్టో పట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు అట్లాగే మీరు చెప్పింది ఓకే, ఈ నవరత్నాలకు ధీటుగా మేనిఫెస్టో అనేది మేము ప్రకటిస్తున్నాం, సూపర్ 6 అంటూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విపక్ష కూటమి పార్టీలు చెప్తా ఉన్నాయి. నవరత్నాల కంటే కూడా ధీటుగా మా మేనిఫెస్టో ఉంటుంది, ప్రజలకు అన్ని ఉచితాలు అన్ని హామీలు ఇస్తున్నామని చెప్పి దాని మేనిఫెస్టో గురించి ఏమంటారు ఇటు విపక్ష పార్టీలు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉచితాలు ఇస్తున్నప్పుడు శ్రీలంక అవుతుందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన సింగపూర్ చేస్తాడా? ఆయన వల్ల కాదు. ఎందుకంటే ఆయన ఏమి చేయలేని పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు నమ్మటం అనేది ఈ ప్రపంచ చరిత్రలో ఎవరూ నమ్మరు. చంద్రబాబు నాయుడు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే అతను ఒక అబద్ధాల కోరు, అతను కేవలం అధికారమే పరమావధి, అధికారం కోసం ఏ అడ్డదారైనా అతను తొక్కుతాడు. అమిత్ షా మీద రాళ్ళు వేయిస్తాడు, అమిత్ షా బుధం మీద చెయ్యేస్తాడు, మోడీ కాళ్ళకి నమస్కారం చేస్తాడు. అతనికి పదవి ఒక్కటే ముఖ్యం. ఆ పదవి కోసం అతను సూపర్ 6 కాదు, సూపర్ 66 కూడా పెడతాడు. ఏది ఒక్కటి కూడా నెరవేర్చడు. పేదల నిర్మూలనే చంద్రబాబు నాయుడు లక్ష్యము, పేదరిక నిర్మూలన జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. పేదరికాన్ని ఎవరు నిర్మూలిస్తాడు? పేదల ఇళ్లకి విద్య, వైద్యం అన్ని అందించే మహోన్నత వ్యక్తి ఎవరు? మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రం ఇంకా పేదరికంలో మగటానికి కారణమైన వ్యక్తిని ఎవరు విశ్వసించే పని లేదు. అందులో ముఖ్యంగా కూటమి అన్నాడు. కూటమిలో ఆ సూపర్ 6లో నీ పథకాలెన్ని? పవన్ కళ్యాణ్ గారి పథకాలెన్ని? మోడీ గారి పథకాలెన్ని? ఆల్రెడీ మోడీ గారి తాలూకు సిద్ధార్థ సింగ్ గారిని మేనిఫెస్టో పట్టుకోమంటే నేను పట్టుకొని సున్నితంగా తోసేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేస్తాడో చెప్పడు. ఆయన ధ్యేయం, లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళాన్ని తొక్కటమే నా లక్ష్యం అంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ తప్పుకున్నారు మేనిఫెస్టో నుంచి. అబద్ధాల కోరు, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో మేనిఫెస్టో పెట్టాడు తప్పితే ప్రజల హృదయాలు చూరగొందామని మేనిఫెస్టోలో ఎక్కడా లేదు. ప్రజల సమస్యలు అతను గెట్టవు. ఎంతసేపటికి ప్రజల్ని సోంబేరులు చేసే విధంగా మీకు ఉచితంగా బస్సు ఇస్తాను, మీకు 3 సిలిండర్లు ఇస్తాను, ఈ రకంగా చెప్తున్నాడు తప్పితే అతను 14 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ప్రజల గురించి అతను ఆలోచించలేదు. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మేనిఫెస్టో మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా బీజేపీ ఎందుకని మేనిఫెస్టో టచ్ కూడా చేయలేదని అంటారు. బడ్జెట్ ఎంత, మనం ఎన్ని లక్షల కోట్ల హామీలు ఇస్తున్నాము, ఇవన్నీ ఎలా నెరవేరుతాయి? అల్లావుద్దీన్ అద్భుత దీపమా, లేకపోతే సత్యసాయిబాబా మాంత్రిక? ఏమీ లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కేవలం చెప్పేసేసుకుంటూ వెళ్ళిపోదాం, మనము ఏదో రంగం ముందు అధికారం సీట్లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత తన కుమారుడు, తన కేసులు, తను 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్లో కాజేసినవి ఇవి మొత్తం మాఫీ చేసుకోవాలి ముందు. అతను ఒక రకమైన భయం, ఆందోళనతో ఏదో రకంగా అధికారంలోకి రావాలని చూస్తున్నాడు తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఏనాడు అతనికి అనవసరమో పట్టించుకోడు. అంటే ఖచ్చితంగా ఈ కేంద్ర బీజేపీకి కూడా అర్థమైపోయింది అంటారు. అంటే ఈ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని చెప్పి ఖచ్చితంగా అర్థమైపోయింది, కంపల్సరీ అర్థమైపోయింది. ఎందుకంటే 5 టర్ములు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 2 టర్ములు ప్రధానిగా చేసి 3వ టర్మ్ ప్రధానిగా వస్తున్న వ్యక్తి మనిషిని చూడంగానే చెప్పేస్తారు. ప్రధానమంత్రి మోడీ గారికి అర్థమైపోయింది, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని పెట్టుకొని మనం కూడా మునుగుతున్నాము, లేకుంటే మన కనీసం 2 సీట్లన్నా వచ్చేవి అనే భావనతో ఉన్నాడు తప్పితే చంద్రబాబు నాయుడు నమ్మే స్థితిలో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబు నమ్మడు. ఎందుకంటే కొన్నాళ్ళు రాహుల్ గాంధీ కండువా కప్పుకున్నాడు, కొన్నాళ్ళు మోడీ గారి కండువా అంటాడు, కొన్నాళ్ళు టీఆర్ఎస్ కండువా కప్పుకుంటాడు, నాకు అందరూ కావాలంటారు. హరికృష్ణ గారి అమ్మాయికి మరి కౌన్సిలర్గా కుక్కట్పల్లి గెలిపించుకోలేకపోయాడు, ఇన్ని పార్టీలు వేసుకున్న ఆయన. మరి రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నేను ముఖ్యమంత్రిని చేశాను అంటాడు. హరికృష్ణ గారి కుమార్తెకి ఎమ్మెల్సీ ఇప్పించుకో నువ్వు చేతనైతే నువ్వు అంత చక్రం తిప్పేగాడి అయితే ఎన్టీ రామారావు గారి భారతరత్న ఇప్పించు. ఏదీ చెయ్యలేని స్థితిలో ఉండి ఏదో రకంగా అధికారమే పరమావధిగా చంద్రబాబు నాయుడు గారి పైన సాగుతోంది. అది అందరూ గమనిస్తున్నారు. కూటమి కట్టిందే అతను అందుకు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గతంలో 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉగ్రవాది అన్నాడు, నరేంద్ర మోదీని నమ్మొద్దన్నారు. నరేంద్ర మోదీ అసలు ఎట్టి పరిస్థితులు నమ్మే పరిస్థితి లేదు, ఆయన ఉగ్రవాదితో పోల్చారు. ఈరోజు మళ్ళీ వారి పంచక చేరి మళ్ళీ కూటమి పేరుతో, ఎన్డీఏ పేరుతో ఇదంతా ప్రజలు నమ్ముతారంటారు. ఇదంతా ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ అనే వ్యక్తి అడుగు పెడితే కనుక అరెస్ట్ చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇతని మాటలన్నీ కేవలం అధికార లక్ష్యమే, అధికార కాంక్షతో పనిచేస్తాడు తప్పితే ప్రజాక్షేమము, రాజకీయ విలువలు, ప్రజా పరిపాలన అనేది ఇతని జీవిత చరిత్రలో ఎక్కడా లేదు. నయవంచన, నాటకాలు, నమ్మిన వారిని నట్టేయటం ముచ్చడమే చంద్రబాబు నైజం. ఇప్పుడు ఓకే, అట్లాగే ఇప్పుడు ఈ సూపర్ 6 వారి మేనిఫెస్టో సూపర్ 6 చూస్తే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. అట్లాగే ప్రతి మహిళలకి నెలకు వచ్చేసి 1500 ఇస్తామంటున్నారు. అట్లాగే ప్రతి స్కూల్కి వెళ్ళే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 కింద ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటక ప్రభుత్వం కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఇటు తెలంగాణలో ప్రకటించింది. ఇప్పటివరకు కూడా అవి ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన రోజులు అవుతున్నా కానీ అమలు చేయలేకపోయారు. అంటే వాటిని ఎట్లా నమ్మొచ్చు అంటారు? వీటిని ఉచిత బస్సు ప్రయాణం అనేది అదొక విఫల ప్రయత్నము.
అది ఫెయిల్ అయిపోయింది 2-3 రాష్ట్రాల్లో. దాని గురించి తీసి పక్కన పెట్టండి. చంద్రబాబు పెట్టినా ఫెయిల్ అవుతుంది, అతను పెట్టే అవకాశం కూడా ప్రజలు ఇవ్వరు. ఎందుకంటే దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఇక మహిళలకు ఇవ్వటం అంటారా, ఇతను 1999లో అధికారంలోకి వచ్చినప్పుడు కెవ్వుమని ఆడపిల్ల పుట్టి ఏడవగానే మేనమావ నేనే 5,000 ఇస్తానని చెప్పాడు. ఒక్క మహిళ ఖాతాలో కూడా 5,000 వేయని వ్యక్తి ఇతని మాటలన్నీ కల్లిబొల్లి కబుర్లు, అధికార వాంఛ కోసం. 2014లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం అన్నాడు, నేనే మేనమావన్ అన్నాడు, నేనే మీ అన్నయ్యని అన్నాడు, ఎన్నో చెప్పాడు. ఏది నెరవేర్చలేడు. అతనికి ఒక విజన్ అనేది లేదు. అతని విజన్ అలా 2020 అని పెట్టాడు. 2020 ఏంటి, కొడుకుని అధికారంలోకి తేవడానికి. ఇప్పుడు 240 అంటున్నాడు. 2040 అంటే దేవాంశుని తెచ్చుకుందాం అనే ఉద్దేశం తప్పితే అతని విజన్ అలా అతని కుటుంబం మీద, అతని కేసుల మీద తప్పితే ప్రజా సంక్షేమం మీద అతని విజన్ లేదు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ప్రకటించవచ్చు కదా, నెలకి 6,000 పింఛన్ ఇస్తానని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లేకపోతే 20,000 అమ్మఒడి ఇస్తానని, అట్లాగే ఉచిత బస్ ప్రయాణం అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటిస్తే ఇంకా ప్రజలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక ముందు చూపున్న వ్యక్తి. తను ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, ఏదైతే చేయగలడో అదే చెప్తాడు. ఏదైతే అమ్మఒడి 15,000 అని చెప్పారు, 15,000 ఇచ్చాడు. అందులో 13,000 అమ్మ ఖాతాకి, 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 17,000 చేశారు. ఒక 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి, 15,000 తల్లి ఖాతాకి. ఇలా ఏదైతే తను చెప్తాడో అదే చేసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇట్లా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే కనుక 2014లోనే అధికారంలోకి వచ్చేవాడు. ఎందుకంటే ఆ రోజున పెద్దలు చాలామంది విశ్లేషకులు కూర్చొని మనం ఇచ్చినా ఇవ్వకపోయినా రైతు రుణమాఫీ హామీ పెట్టేసేద్దాం అధికారంలోకి వస్తామంటే, అధికారం పరమావధి కాదు. రేపు నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి, నేను మరణించినా కూడా నాన్నగారితో పాటు నన్ను కొలవాలి. ఇదిగో ఇతను మాట తప్పని వ్యక్తి, ఇతను ఇలాంటి వ్యక్తి రాజకీయ పరిపాలన చేశాడు అంటే ఇచ్చిన హామీలని నెరవేర్చాడనే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేశారు తప్పితే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు, ఆయన పార్టీది అంతకన్నా కాదు. ఇప్పుడు మీరు ఒక బ్రాహ్మణ పరిషత్తులో బ్రాహ్మణ సంఘీయులుగా బ్రాహ్మణ పరిషత్తులో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మీరు చూసిన దాన్ని బట్టి ఇటు మీ సంఘీయులకు సంబంధించి కానివ్వండి, మీ తోటి వారికి కానివ్వండి, ఈ ప్రభుత్వం నుంచి అట్లా మేలు జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏ విధంగా అండగా నిలిచింది మీ వర్గాల్లోకి? బ్రాహ్మణ సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేశారు ఆ రోజున. మళ్ళీ చరిత్రలో వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ దేశంలో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మద్వేషంతో పురుడు పోసుకున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం పార్టీనే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే 40,000 కరణీకాల కుటుంబాల్ని వీధిన పడేశారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజున సుమారు 63,000 కుటుంబాల అర్చక సోదరులు చల్లా కొండయ్య కమిషన్ ద్వారా వంశపారంపర్య హక్కుల్ని కాలరాసి వాళ్ళ కుటుంబాలను నేలపాలు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ మొత్తం బ్రహ్మద్వేషంతో పురుడుబోసుకున్న పార్టీ. 2014లో ఈ చంద్రబాబు నాయుడు గారని ఆయన వచ్చి అధికారంలోకి వస్తూనే నేను బ్రాహ్మణ కార్పొరేషన్కి 500 కోట్ల నిధులు ఇస్తానని చెప్పి కేవలం 69 కోట్ల నిధులు మాత్రమే ఇచ్చి తూతూ మంత్రంగా బ్రాహ్మణ కార్పొరేషన్ నడిపిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 1000 కోట్ల నిధులు ఇస్తానని చెప్పి 780 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ బ్రాహ్మణ జాతికి అందించిన మహోన్నత వ్యక్తి. అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, జగనన్న విదేశీ విద్యా దీవెన కానివ్వండి, ఎంతోమంది బ్రాహ్మణ కుటుంబాల్లో మరి నిత్య నైమిత్య కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ధూపదీప నైవేద్యాల కోసం కానివ్వండి, ఆ అర్చకుల జీతాల పెంపుదల విషయంలో కానివ్వండి, వంశపారంపర్య హక్కులు కానివ్వండి, అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణ్యాన్ని కాపాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కూడా మేలు చేసిందండి. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 780 కోట్ల రూపాయల సంక్షేమం గడప గడపకి అందింది లబ్ధిదారులందరికీ. కేవలం 30,000 మందికి మాత్రమే చంద్రబాబు నాయుడు టైంలో పెన్షన్ వస్తే 161,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బ్రాహ్మణ కుటుంబాలకి పెన్షన్ వస్తుంది. 3,000 రూపాయల పెన్షన్ ఆయన ఇచ్చింది ఆ రోజు 1,000 రూపాయలే. ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ అందుతుంది. రేపు దాన్ని 4,000 చేస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలా, 3,500 చేస్తాను. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ లాంటివి. నాకు రెండింటినీ నడుపుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలవి కాని హామీలు నేను ఇవ్వను, ప్రజలకు ఏదైతే చెప్తానో అదే చేసి చూపెడతానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బ్రాహ్మణ్యం ఆశీస్సులు మొత్తం మరి ముఖ్యంగా రాజకీయ చైతన్యం బ్రాహ్మణుల్లో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో మరి కోన రఘుపతి గారికి సీట్ ఇచ్చారు. 2019లో మల్లా విష్ణు గారికి, కోన రఘుపతి గారికి, ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు మాకు? ఒక్క అసెంబ్లీ సీట్ ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అదేమంటే బ్రాహ్మణ సంక్షేమానికి నేను పాటుపడతానంటాడు. సంక్షేమానికి పాటుపడి ఏదైతే ఐవీఆర్ కృష్ణారావు అనే ఒక ఐఏఎస్ బ్రాహ్మణ ఆఫీసరు నువ్వు 2014లో అమరావతి రాజధానిగా నీకేం తెలియకపోతే పక్కన కూర్చొని మొత్తం చేసి పెట్టినందుకు ఐవీఆర్ కృష్ణారావు గారు ఒకటి అడిగారు,
నాకు బ్రాహ్మణ కార్పొరేషన్ కావాలి, బ్రాహ్మణ్యానికి ఏదైనా మేలు చేసుకుంటాను. ఐవీఆర్ కృష్ణారావు గారితో కూడా తనకు అవకాశం ఉంది, అవసరం ఉంది అని చెప్పి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టించి తూతూ మంత్రంగా కేవలం 69 కోట్ల మాత్రం ఇచ్చి తర్వాత ఐవీఆర్ కృష్ణారావు గారి నగ్న చిత్రాలని నెట్లో పెట్టి ఆయన బలవంతంగా రాజీనామా చేసి వెళ్ళిపోయే విధంగా ప్రవర్తించిన కర్కోటకుడి చంద్రబాబు నాయుడు. బ్రాహ్మణ ద్వేషం నరనరంలో జీర్ణించుకున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీనే. మంది అంటే ఎక్కువగా వీరందరూ ఉన్నత వర్గానికి చెందినవారు, బాగా సంపన్నులు అని చెప్పి కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులు కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు, చాలామంది మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం వారి కుటుంబాలకు ఎట్లా ఉపయోగపడింది అంటారు మీరు చూసిన దాన్ని బట్టి? అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా అమ్మఒడి కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, మరి పూజారులకు ఇచ్చిన కరోనా టైంలో 5,000 రూపాయలు కానివ్వండి, అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా బ్రాహ్మణ్ణి దృష్టిలో పెట్టుకొని చేశారు. ఆయన కోటరీలో ఉన్న సలహాదారులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒక 5గురు బ్రాహ్మణులు ఉన్నారు. ఆయన టైంలో 2 ఎమ్మెల్యేలు బ్రాహ్మణులు ఉన్నారు. ఒక డిప్యూటీ స్పీకర్ని చేశారు. ఫైనాన్స్ కమిషన్కి వైస్ ప్రెసిడెంట్గా మల్లాది విష్ణు గారిని చేశారు. మాకు పూర్తి విశ్వాసం, బ్రాహ్మణ్యం పూర్తి విశ్వాసం ఈ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం తప్పితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజు ఈ బ్రాహ్మణ జాతి గురించి పట్టించుకోలేదు. వీళ్ళని కేవలం బానిసలుగానే చూశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చాలా వరకు గమనిస్తూ ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. ఇటు గతానికి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటి? అట్లాగే ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలను ఎక్కువగా మహిళా సాధికారత కోసం ఎక్కువగా ఖర్చు పెడతా ఉంది, మహిళా సాధికారత ముఖ్యమని చెప్తా సంక్షేమ పథకాలు అన్నీ కూడా మహిళలకు ఇస్తూ ఉన్నారు. మీరు గమనించిన దాన్ని బట్టి అంటే కేవలం మీ వర్గంలోని వారికే, మీ బ్రాహ్మణ సంఘీయులకే కాకుండా ఇతరత్ర మహిళలకు కానివ్వండి, ఇతర కులాల్లోని మహిళలకు, వైశ్యాస్ కానివ్వండి, మిగతా వారందరికీ కూడా వారందరికీ ఈ పథకాలు ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి, వాటి ద్వారా వారి జీవితాలను ఎట్లా, వారి కుటుంబాలను ఎట్లా మెరుగుపరుచుకున్నారని మీరు చూసిన దాన్ని బట్టి? ఎత్ర నార్యస్తు పూజితే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీ గౌరవించబడి పూజించబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆ ఆర్షవాక్కు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు అంత పట్టించుకున్నారో తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో మహిళలందరూ చాలా అద్భుతమైన ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి పథకం వాళ్ళకి వాలంటీర్ ఇంటికి వచ్చి, అందులో చదువుకొని మహిళలు ఉంటారు, చక్కగా కూర్చొని అన్నీ చెప్పి అప్లికేషన్ ఫిలప్ చేయించుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీయించుకొని మధ్యవర్తి జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అన్ని కులాల్లో, ఒక కులం అని కాదు, బ్రాహ్మణులు కానివ్వండి, ఆర్యవైశ్యులు కానివ్వండి, మరి ముఖ్యంగా కాపు నేస్తం. కాపు మహిళలు చాలా కష్టజీవులు, చాలా మంచిగల వాళ్ళు. వాళ్ళకి ఎవరైనా ఇంత మేలు చేస్తే దానికి రెట్టింపు మేలు ప్రతిఫలం ఇచ్చే కాపు మహిళలు. కాపు నేస్తం 5 ఏళ్ల పాటు చక్కగా 18,000 రూపాయలు కాపు నేస్తం ఇచ్చారు. ఆయన కులము, మతము, రాజకీయం, పార్టీలు ఏదో అప్పుడే పవన్ కళ్యాణ్ వస్తాడని ఇవ్వటం అట్లా చేయలే. ఆయన అందరికీ ఇవ్వాలి. మేము చాలామంది చోట్లకి వెళ్ళి చూస్తుంటాం. 50 సంవత్సరాలు దాటిన కాపు మహిళల కళ్ళల్లో కనపడ్డ ఆనందం, నాయన మాకు ఈ రాజకీయాలు ఎందుకు, మా జీవితాలు చక్కగా ఉన్నాయి, ఆ జగన్మోహన్ రెడ్డి అనే అబ్బాయి చక్కగా చేస్తున్నాడు, ఈ వాలంటీర్ ఇంటికి వచ్చి మా చేత సంతకాలు పెట్టించుకొని చక్కగా మా అకౌంట్లో పడుతున్నాయి, మాకు మెసేజ్ వస్తుంది, వెళ్ళి తెచ్చుకుంటున్నాము. అంతో ఎంతో వాళ్ళు చిన్న చిన్న పచ్చళ్ళ వ్యాపారాలు కానివ్వండి, మరి గేదెపాడి కానివ్వండి, ఆవుపాయి, రకరకాలుగా మహిళా సాధికారత అనేది ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందినంతగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేసిద్ది. ఈ మహిళల ఆశీస్సులతో రేపు మరొక్కసారి ముఖ్యమంత్రి అవబోతున్నారనేది, మహిళల ఆశీస్సులు పుష్కలంగా లభించబోతున్నాయి. ఖచ్చితంగా ఎందుకంటే ఈ పథకాలు ఇటు అంతకుముందు ఈ పథకాలన్నీ ఇప్పుడు లేవు. కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, ఇటువంటి పథకాలు అసలు కాపు నేస్తం ఎంత అద్భుతంగా పనిచేసిందంటే చాలా చోట్ల నేనుండేది మొదటి నుంచి ఉన్నది కాపుల వార్డులో నేను ఉన్నది. ఆ మహిళలు చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఏ గవర్నమెంట్ కూడా మా కాపుల గురించి పట్టించుకోవాలి. వాళ్ళంతా చాలా కష్టజీవులు. కించిత్ మంచి చేస్తే చాలు దానికి రెట్టింపు ప్రతిఫలం ఇచ్చే మనస్తత్వం ఉన్నవాళ్ళు. వాళ్ళకు ఒక పథకం వచ్చినందుకు వాళ్ళు చాలా ఒక్కొక్కళ్ళు ఒక 10 మందికి చెప్తున్నారు, మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఈ రాజకీయాల కుట్రలకి, కుతంత్రాలకి మనం బలి కాకూడదు, మన యశస్సు, మన మేలు ఎవరు కోరుతున్నారో వాళ్ళ మేలు మనం కోరాలని చెప్పి కాపులందరూ కూడా ఏకతాటి మీద నడవబోతున్నారు రేపు. కాపు, కమ్మ, బ్రాహ్మణ్స్, ఒకళ్ళని కాదు, అగ్రకుల నిరుపేదలు అందరూ. భారతదేశ చరిత్రలో అగ్రకుల నిరుపేదలను పట్టించుకునేది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారే, ఇంకెవరూ లేరు. ఖచ్చితంగా వీరు గతంలో ఒక పథకాలన్నీ చూసి ఉంటారు, అసలు ఎవరు చూడరు. ఖచ్చితంగా కదండి. ఇన్ని పథకాలు ఉంటాయి, ఇన్ని పథకాలు చేయొచ్చు, ఇంత డబ్బు ఏమైందనేది కూడా జనం ఆలోచిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు చాలామంది మరి 2014 నుంచి 19 వరకు ఈ డబ్బంతా ఏమైంది, మరి అభివృద్ధి జరగలేదు, మరి అదేవిధంగా ప్రజలకి సంక్షేమం అందలేదు, ఈ డబ్బంతా ఏ రూపంలో ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళిపోయింది, ఏ స్టూడియో నేలమాళిగల్లో ఉందనేది కూడా ఒక అంశం ఉన్నది. అది అదే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ అగ్రకులాల్లోని పేదలని గత ప్రభుత్వాలన్నీ పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. వారు అడగలేదనో లేకపోతే వీరు అడగరనో ఏ పార్టీకి వారు ఖచ్చితంగా ఇటు కమ్మ కులంలో ఉంటే వీళ్ళందరూ మాకే వేస్తారని చెప్పిన గత ప్రభుత్వాలు అది ఎవరి వాళ్ళ దీంతో అదేమేమో ఖచ్చితంగా. ఎందుకంటే వారు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అగ్రకులాల్లో ఉన్న పేదలకు కానీ ముఖ్యంగా మహిళలకి
ఈ ప్రభుత్వం ఇచ్చే సహాయం ఎంతగానో ఉపయోగపడింది, వారి కుటుంబాలను మెరుగుపరుచుకునేందుకు ఖచ్చితంగా ఉపయోగపడింది అని చెప్పి ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా చెప్తూ ఉంటారు. నేను అందరికీ ఎమ్మెల్యేని, నాకు ఓటు వేసినా నాకు ఓటు వేయకపోయినా నేను అందరికీ ఎమ్మెల్యేని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పి దాని గురించి ఏమంటారు? మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఈ 5 సంవత్సరాల్లో 27,000 మందికి, మన రాష్ట్రంలోనే అత్యధికంగా కానివ్వండి జిల్లాలోనే అత్యధికంగా 27,000 మందికి ఇళ్ల స్థలాలు శివకుమార్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. దాని గురించి ఏమంటారు? అసలు శివకుమార్ గారి గురించి చెప్పాలంటే 21 ఏళ్ల వయసులో తండ్రి చచ్చిపోతే ఒక పెద్ద విద్యా సంస్థకి అధినేతగా సెక్రటరీ కరస్పాండెంట్గా బాధ్యతలు స్వీకరించి మరి క్రమశిక్షణ లేని జీవితం క్రమంగా శిక్షకి గురవుతుంది అని చెప్పి తన గురువుగారు చెప్పిన హితశ్రీ మాటలు మనసులో పెట్టుకొని అత్యంత అద్భుతంగా ఈ తెనాలి ప్రాంత ప్రజలకి ఒక నాణ్యమైన విద్యని మరి అగ్రకుల నిరుపేదలు కానివ్వండి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి కానివ్వండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఫీజు రాయితీ ఇవ్వటమే కాకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే 25,000 30,000 రూపాయల ఉద్యోగం ఆ పిల్లలకి వచ్చి ఎంతోమంది దాదాపు ప్రతి ఇంట్లో ఒక స్టూడెంట్ ఏఎస్ఎన్ కాలేజీ విద్యా సంస్థల నుంచి ఉన్నారు. వాళ్ళ కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబము, విలువలు ఇచ్చే కుటుంబము, చదువుకున్న వాళ్ళంటే వాళ్ళకి చాలా గౌరవము. శివకుమార్ గారు ఒకటే చెప్పేవాళ్ళు, నేను ఎన్నికల టైంలో రాజకీయ నాయకుడిని, ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ప్రజాప్రతినిధిని, నాకు అందరూ ముఖ్యమే, వాళ్ళు తెలుగుదేశానికి వేశారు, వీళ్ళు కాంగ్రెస్కి, ఇట్లా నా దగ్గర చెప్పొద్దు, పథకాలు అందరికీ అందుతున్నాయో లేదు, అందరికీ మనం మంచి చేద్దాం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి శివకుమార్ గారు. వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ భార్య కానివ్వండి, సంస్కారానికి పెద్దపీట వేస్తారు. చాలా ఉన్నతమైన ఆశయాలు లక్ష్యాలు ఉన్నవాళ్ళు. ఆయన విజన్ ఒకటి ఉన్నది, ఈ తెనాలిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. అన్నాబుద్ధి సత్యనారాయణ గారి కుమారుడిగా, అన్నాబుద్ధి సత్యనారాయణ గారు అంటే ఆర్య వయసులు అందరికీ కూడా ఎంతో అభిమానించే వ్యక్తులు అన్నాబుద్ధి సత్యనారాయణ గారు ఆర్య వయసులు. అదేవిధంగా శివకుమార్ గారు కూడా తండ్రి బాటలో ఉన్న పయనిస్తూ 2 సార్లు హనుమదీశ్వరి చండీ యాగం కన్యకాపరమేశ్వరి గుళ్ళో చేసి తన రాజకీయ అరంగేట్రము అమ్మవారి ఆశీస్సులతో, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించి వీళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వ్యాపారస్తులందరూ ఎవరి వ్యాపారం వాళ్ళు యథేచ్ఛగా చేసుకోవాలి, వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు. తెనాలిలో మీరు గమనించే ఉంటారు, శివకుమార్ గారు వచ్చాక గొడవలు కానీ, కక్షలు, కార్పణ్యాలు ఎక్కడ ఏమీ లేవు, కుల మతాల మధ్య కొట్టుకోవటం కానీ ఎటువంటి ఇది లేదు. ప్రశాంతమైన వాతావరణాన్ని శివకుమార్ గారు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ తెనాలి ప్రాంతం అంతా శివకుమార్ గారిని ఒక్క విషయంలో మాత్రం మర్చిపోకూడదు. కరోనా కష్టకాలంలో ఆయన ఎమ్మెల్యేగా పదవి స్వీకారం చేసిన వెంటనే 2 ఏళ్ల పాటు ఆ కరోనా కష్టకాలంలో శివకుమార్ గారిని చూస్తే అసలు నేను డాక్టర్నేమో అనిపించింది. అంత ఇదిగా ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, క్వారంటైన్లో బెడ్లు చూసుకుంటూ, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఉన్నాయో చూసుకుంటూ, అటు వాలంటీర్లని ఇటు బ్లీచింగ్ కొడుతూ వార్డుల్లో గ్రామాల్లో తిరుగుతూ, తనకి 2 సార్లు కరోనా వచ్చినా కూడా ఏమాత్రం బెదరకుండా ప్రజలు ఈ రోగం బారిన పడి నా తెనాలి ప్రాంత ప్రజలు ఎవరూ కూడా అవస్థపడకూడదనే మహోన్నత ఆశయంతో నిజంగా ఆయనకి శిరస్సు వంచి నమస్కరించవచ్చు. ఆ విషయంలో మాత్రం కరోనా కష్టకాలంలో ఎక్కడెక్కడో దాక్కున్న నాయకుల కన్నా శివకుమార్ గారు అనుక్షణం ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఆయనకి 2 సార్లు కరోనా వచ్చినా కూడా చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన పరిపాలన కోసం మరొక్కసారి జనమంతా కూడా ఎదురు చూస్తారనేది నాకు ఉన్న సమాచారం ప్రకారం. చాలామంది కూడా మౌనంగా శివకుమార్ గారి వల్ల ఎవరికి ఏ హాని జరగలేదు, ప్రశాంతంగా తెనాలి ఉన్నది, అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి విఎస్ఆర్ కాలేజ్ ఎదురుకుండా ఆ ట్యాంకు బండ్ పూర్తయితే ఎంత అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఇంకా బ్రాహ్మలు ఆర్య వయస్సులు అంటే ఆయనకు చాలా గౌరవం, మర్యాద, వాళ్ళందరి ఆశీస్సులు కూడా శివకుమార్కి లభిస్తున్నాయి. శివకుమార్ గారు మరొకసారి శాసనసభ్యులు అవ్వాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్లు కరోనా టైంలో 2 సార్లు కరోనా బారిన పడి కూడా తెనాలి ప్రజలకు ఆయన ఎంతో అండగా నిలిచారు. నేను అప్పుడు మీడియాలో నేను చూసిన దాన్ని బట్టి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఇచ్చింది. రాత్రిపూట 10 గంటల సమయంలో దాదాపు 200 మంది 300 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆక్సిజన్ కొరత వస్తే వెంటనే ఎమ్మెల్యే గారికి సమాచారం వెళ్ళిపోయి ఇమీడియట్గా ఆక్సిజన్ ట్యాంకర్ అప్పటికప్పుడు తెప్పించి వాళ్ళందరికీ నేను ఎంతోమందికి క్వారంటైన్లో బెడ్లు ఇప్పించాను. గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరుకి చెందిన ఒక బ్రాహ్మణ మహిళ, ఒక ప్రముఖ వ్యక్తి తల్లి, గుంటూరులో ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ దొరకలా, తెనాల్లో బెడ్ ఉంటుందేమో కనుక్కుంటామంటే శివకుమార్ గారిని అర్ధరాత్రి 12:30 ఫోన్ చేశా, సార్ ఇట్లా బెడ్ కావాలని చెప్పి. నేను ఫోన్ చేస్తాను పురుషోత్తం గారు, వెళ్ళమనండి, పేషెంట్ ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి ఎప్పుడు ఫోన్కి ఎత్తడానికి కానీ, ఒకవేళ కాల్ చూసుకోకపోతే కాల్ బ్యాక్ చేసి కరోనా టైంలో ఆయన 24 hours జనంతోనే ఉన్నారు. ఆ ఆశీస్సులు చాలు శివకుమార్ గారు. చాలామంది గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేక, ఎందుకంటే కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళాలంటేనే భయపడిపోయారు. జరుగుతున్న ప్రచారం చూసి లక్షలు కావాలి, మనం బతుకుతామో లేదా అని చెప్పని గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ కూడా లేక శివకుమార్ గారి చేత అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కాదు, అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం పార్టీ చూసాము, చాలామంది కూడా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రిపూట వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ బంధువుల కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు ఇప్పించుకునే పరిస్థితి ఉంది. ఈయన కరోనా బారిన పడి కూడా ఆ టైంలో తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా అద్భుతమైన సేవలు చెప్పారుగా. శివకుమార్ గారు డాక్టర్ అని అనుకున్నారు చాలామంది,
ఎందుకంటే మెడిసిన్స్ విషయంలో కానివ్వండి, ఇంటికి మందులు పంపించే విషయంలో కానీ వాలంటీర్లని ఎప్పటికప్పుడు పురమాయిస్తూ ఆ బ్లీచింగ్లు కొట్టించడం, అన్ని అద్భుతమైన కార్యక్రమాలు. వారందరికీ ఫోన్ కాల్స్ కూడా చేసేవాళ్ళు. ఫోన్ కాల్స్ చేయటం, వాళ్ళు ఎలా ఉందని కనుక్కోవటం, అది సామాన్యుడి వల్ల కాదు, అది హృదయం ఉంటేనే చేయగలుగుతారు. అది కేవలం రాజకీయ పదవితో వచ్చేవాళ్ళు, ఆశతో వచ్చేవాళ్ళు కాదు, ఆశయంతో వచ్చే వ్యక్తి ఇలా చేయగలుగుతాడని చెప్పి నిరూపించారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలను చూస్తే ఆయన మీకు చాలా తెనాలి ప్రజలానికి అందరికీ ఎంతో దగ్గరగా ఉన్నారు. ఇటు ఎమ్మెల్యేగా కూడా మీరు అన్నట్లు తెనాల్లో గొడవల్ని కానివ్వండి, ఘర్షణలు కానివ్వండి ఆయన ఎప్పుడు ప్రోత్సహించాల. ఆయన ఎవరిని ఎందుకు అట్లాంటివి ప్రోత్సహించే వ్యక్తి కూడా కాదు. మీరు వ్యత్యాసం ఇప్పుడు ఇతర పార్టీల అభ్యర్థులకి ఈయనకి ఉన్న వ్యత్యాసం ఇంకా ప్రధానంగా ఏమంటారు? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అందరికీ లోకల్ శివన్నాన్ని కూడా పిలుస్తుంటారు. స్థానికుడికి పట్టం కట్టాలని చెప్పి జనాలు వాళ్ళని మెయిన్ ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి ఒక వ్యక్తితో పని లేదు. ఆయన కొన్నాళ్ళు రావి రవీంద్రనాథ్ గారు అన్నారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆలపాటి వెంకటరామయ్య గారి మనవరాలు దొడ్డపని ఇంద్ర గారి కూతురు ఉమ్మగారిని తీసుకొచ్చారు. ఉమ్మగారిని ఆయన కంటిన్యూ చేశారా తెలుగుదేశంలో? చేయలా. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ అంటారు, ఆయన కంటిన్యూ చేస్తున్నారు, ఆయన చేయట్లా. మళ్ళీ కూటమన్నాడు. లేకపోతే అమెరికా నుంచి వచ్చే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటారు. ఇట్లా తెలుగుదేశం పార్టీనే చంద్రబాబు నాయుడు గారి వేషాల పట్ల కుమిలిపోతున్నారు లోపల. 40 ఏళ్ల పాటు ఈ పార్టీ జెండా మోస్తే పాము ఏ విధంగా తన గుడ్లను తనే తింటుందో, ఈయన పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, పార్టీలో ఉన్న కేడర్ని నాశనం చేసే విధంగా కేవలం అధికారమే ధ్యేయంగా కొత్త వాళ్ళని తీసుకొచ్చి కేవలం అధికారం కోసం వెళ్తున్నాడు తప్పితే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని తీసుకురాలి. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. ఆయన శివకుమార్ గారికి ఇప్పుడు 3వ సారి ఇవ్వటం. ఒక మనిషిని నమ్మితే నాయకుడు అనేవాడు ఆ విధంగా ఉండాలి. శివకుమార్ గారు కూడా అంతే నిజాయితీగా పనిచేస్తున్నారు, అంతే అద్భుతంగా చేస్తున్నారు. పరిపాలన విషయంలో కానివ్వండి, నలుగురిని కలిసిపోయే విషయంలో కానివ్వండి, పెద్దల్ని గౌరవించే విషయంలో కానివ్వండి, వ్యాపారస్తులకు అండదండలుగా ఉండే విషయంలో కానివ్వండి, అన్ని రంగాల్లో శివకుమార్ గారిది ఇంకొక మంచి ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఈ మహిళల కోసం, వీళ్ళ కోసం ఐతానగర్లో 27,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నప్పుడు 3 చోట్ల ఆయనకు ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు శివకుమార్ గారు ఒకటే అడిగారు, ఇళ్ల పట్టాలు వాళ్ళు ఇస్తున్నాం, అలా ఇవ్వటం నాకు ఇష్టం లేదని చెప్పి ముందు ఇళ్ల పట్టాలన్నిటికీ వేద పండితుల చేత పూజ చేయించి, తర్వాత ఫాస్టర్ని పిలిపించి ఆశీస్సులు అందించి, ముస్లిం మత పెద్దల్ని పిలిపించి వాళ్ళ చేత ఆశీస్సులు అందించి, త్రివిధ మతాల వాళ్ళ ఆశీస్సులు ఇప్పించి, ఎవరికి సంబంధించిన వాళ్ళు ఈ పట్టాలు తీసుకుని 27,000 మందిలో అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. పురుషోత్తం గారు వాళ్ళకి మంచి జరగాలి, ఆ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళ పిల్ల పాపలతో ఆరోగ్యంతో సుఖ సంతోషంతో వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకున్న మనసున్న మనిషి శివకుమార్ గారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అయితే అట్లా చేయడు, పట్టా ఇచ్చేసి వెళ్ళిపోతారు. శివకుమార్ గారు రాజకీయ నాయకుడు కాదు, ఆయన ప్రజానాయకుడు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలి. అన్నాబుద్దీన్ సత్యనారాయణ గారికి ఉన్న పేరు ఇంకా నిలబెట్టాలి, ఇంకో పెంపొందించాలి అనే సదాశయం ఉన్న వ్యక్తి శివకుమార్ గారు. 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాలకు కూడా రిజిస్ట్రేషన్ చేసి కూడా భోజనం పెట్టి పంపించారు. రిజిస్ట్రేషన్ చేసిన పంపిణీ చేసిన కాగితాలు నేను చెప్తుంది అదే. ఆ రిజిస్ట్రేషన్ పంపిణీ కాగితాలు భోజనం పెట్టి చక్కగా వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళ గృహప్రవేశం ఎలా చేసుకున్నారో కానీ అంతకు మించి ఆనందంగా శివకుమార్ గారు అలా వాళ్ళ మధ్యలో ఉండి అద్భుతంగా చేశారు. చాలామంది 27,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. చాలా వరకు ఇల్లు నిర్మాణాలు పూర్తయినాయి. కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ఇంకా చాలా ఇల్లు నిర్మాణాలు పూర్తి కావాల్సింది. ఎందుకంటే ఈ కరోనా డిస్టర్బెన్స్ కానివ్వండి, షార్ట్ పీరియడ్ కానివ్వండి, చాలామంది వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు కళ అనేది నెరవేరబోతుంది. చాలామంది సంతోషపడ్డారు. ఇప్పుడు కొంతమంది చాలామందికి ఇప్పుడు శివకుమార్ గారు రాకపోతే మా ఇల్లు నిర్మాణాలు ఆగిపోతేమో అట్లా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. శివకుమార్ గారు రాకపోతే కదా అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి పొరపాటున మనం ఒక సినిమా యాక్టర్కి ప్రభావానికో, ఒక కుల ప్రభావానికో, ఒక తప్పుడు ప్రచారానికో లోనే గనక ఓటుని గనక దుర్వినియోగం చేసుకుంటే ఈ నవరత్న పథకాలు కానివ్వండి, ఈ మేలు కానీ మొత్తం పథకాలని చంద్రబాబు నాయుడు రద్దు చేస్తాడు. ఏ పథకం ఇంటికి రాదు, అభివృద్ధి అనేది జరగదు. కేవలం అతను ఆ 33,000 గ్రామాలు తీసుకొని ఏదైతే తన కోటరీ, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు తప్పితే అతను ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోవడం అనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇది అతని వేషభాషలు చూసే అర్థమైపోతుంది. అతని ఆవేశం, అతను ఏమి చెప్పట్లా, ఎంతసేపటికి జగన్ని పోగొట్టాలి, జగన్ని పంపించేసేయాలి, ఇది తప్పితే ప్రజలకు ఇది చేస్తాను, గతంలో ఇది చేశానని చెప్పలేకపోతున్నాడు. అందుకని అందరూ కూడా గమనిస్తున్నారు. ఓటర్ చాలా తెలివిగలవాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ఆశీస్సులు అందించడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తెనాలికి సంబంధించి, తెనాలి నియోజకవర్గానికి సంబంధించి చెప్పండి. రేపు సోమవారం మరికొద్ది ఒక 4-5 రోజుల్లోనే ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక తెనాలి ప్రజలకు మీరు మీ బ్రాహ్మణ పరిషత్కి సంబంధించి మీ తరపున ఏమి చెప్పబోతా ఉన్నారు ప్రజలకి? బ్రాహ్మణ పరిషత్ నుంచి నేను చెప్పేది ఒకటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకి ఉపకారం చేయటమే పుణ్యము, పరులని పీడించటమే పాపము. సర్వేజన సుఖినో భవంతని కోరుకోవాలి. అలా కోరుకున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మన తెనాలిలో అన్నాబత్తిని శివకుమార్ గారు. పరులకి ఉపకారం చేసిన వాడికి అదే పుణ్యము. అలాంటి వ్యక్తిని మన యశస్సు, మన శ్రేయస్సు, మన అభివృద్ధిని ఎవరైతే కాంక్షిస్తారో వాళ్ళని మనం ఆశీర్వదించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రకుల నిరుపేదలు కానివ్వండి, మరి కాపు నేస్తం అందుకున్న కాపు మహిళలు కానివ్వండి, ఇలా అనేక మంది ఎవరైతే
లోపల మదన పడుతున్నారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా. వీళ్ళందరూ కూడా రేపు శివకుమార్ గారిని ఆశీర్వదించాలని చెప్పి, అఖండ మెజారిటీతో శివకుమార్ గారిని గెలిపించాలని చెప్పి, ఎందుకంటే శివకుమార్ గారు గెలిస్తే ఈసారి ఎమ్మెల్యే కాదు, ఆయన మంత్రి అవడానికి అవకాశం ఉన్నది గుంటూరు జిల్లాలో. అందుకని అటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని మన తెనాలి నుంచి పంపిద్దాం. ఎందుకంటే తెనాలి సంస్కారానికి పెద్దపీట వేసే ఊరిది. ఒక మంచి వ్యక్తిని మనం పంపిద్దాము. రాజకీయాలకు అతీతంగా శివకుమార్ గారు పట్టణాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. బ్రాహ్మణ పరిషత్ అది పూర్తిగా విశ్వసిస్తుంది. ఈ విధంగా మేమందరం కూడా ముందుకెళ్ళబోతున్నాం. సరే, ఇట్లాగే ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి జరగలేదు, కేవలం సంక్షేమం మీద దృష్టి సారించారు, అభివృద్ధి ఎక్కడా జరగలేదు అని చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? అభివృద్ధి జరగలేదంటే అభివృద్ధి చూడాలంటే కళ్ళు కావాలి. నాకు విజన్ సరిగ్గా లేదని చెప్పి ఆయన కళ్ళు చూపించుకోవడానికి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూడలేడు. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, అనేక రకాలుగా ఉద్దానం కిడ్నీ బాధితులకు కట్టిన హాస్పిటల్ కానివ్వండి, మన విజయవాడ ఆయన ప్రారంభించి వదిలేసి వెళ్ళిపోయాడు సహంలో ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ వారధి ఫ్లైఓవర్, ఇవన్నీ పూర్తి చేసేది. ఇదంతా అభివృద్ధి. ఈ అభివృద్ధి ఇంకా రెట్టింపుగా చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు గొంతెమ్మ కోరికలు ఏవి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టలా. తను చేయగలిగినవి మాత్రమే చెప్పాడు. దాంతో సమాంతరంగా అభివృద్ధి కూడా చేయబోతున్నాడు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఇప్పుడు అభివృద్ధి, ఇవన్నీ కూడా అభివృద్ధి కింద. ఇప్పుడు నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలు, వీటి గురించి చెప్పండి. ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటే అతను ముందు కోరుకునేది ఏంటంటే పిల్లల చదువు, తర్వాత ఇంట్లో ఆ పెద్ద ముసలాం ఆరోగ్యం గురించి, తర్వాత తన తిండి. కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుందంటే ముందు ఇంటికి రంగులు వేయిద్దాము, వాటర్ ట్యాంక్ పైన బొమ్మ పెడదాము. ఇలాంటి అభివృద్ధిని కాదు కావాల్సింది. కుటుంబ పెద్ద ఏ రకంగా ఆలోచిస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చదువు, వైద్యము, సచివాలయ వ్యవస్థ ద్వారా పథకాలు ప్రభుత్వం గడప గడపకి తీసుకెళ్ళటం, రైతులు ముఖ్యంగా రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, అనేక రకాల పథకాలు పెట్టి పూర్తి అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముందు చూపున్న వ్యక్తి యావత్తు భారతదేశం. ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మన విజయవాడ వచ్చినప్పుడు కానీ, అనకాపల్లి వచ్చినప్పుడు కానీ ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి పేరే తెల్ల. ఎందుకంటే అవినీతి రహితంగా ఇక్కడ జరుగుతుంది. డైరెక్ట్గా లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు వేస్తున్నారు, అభివృద్ధి చక్కగా చూపిస్తున్నారు. జీఎస్టీ వసూళ్లలో మన ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇలా ఉన్న రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశం ప్రజలందరిలో మనసుల్లో కూడా ఉంది. ఖచ్చితంగా. అట్లాగే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల గురించి చర్చ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. సంక్షేమ పథకాలకు సంబంధించి నిన్న మనం చూస్తేనేమో ఈ పింఛన్లకి, ఇంటింటికి పింఛన్ పంపిణీ నిలుపుదల చేశారు ఎలక్షన్ కమిషను. అట్లాగే ఇప్పుడు రీసెంట్గా ప్రజలకి, ఇటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, అట్లాగే చేయూత పథకం కానివ్వండి, ఈ నెలలో పడాల్సింది ఉంది. రీసెంట్గా ఇప్పుడు డీబీటీ ద్వారా కూడా ఆ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయం ప్రజలకు అందాలి. అయితే ఎలక్షన్ కమిషను వాటిని పంపిణీ చేయడానికి వీల్లేదని చెప్పినని వచ్చింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చేసి ఇటు చంద్రబాబు నాయుడు కూటమి ఫిర్యాదులు చేసి వీటిని కూడా అడ్డుకుంటున్నారు. అటు మొన్న చూస్తే పెన్షన్లు అడ్డుకున్నారు, ఇంటింటికి ఇవ్వకుండా అవాతాతలు ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఇటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాకుండా చేశారు. చేయూత సాయం డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాల్లో పడేది, మహిళల ఖాతాల్లో, ఆ రెండింటిని కూడా అడ్డుకున్నారని చెప్పని చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? 100% చంద్రబాబు నాయుడు గారు కుట్ర. నిమ్మగడ్డ రమేష్ అనే తన కోవర్ట్ చేత ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టించి పెన్షన్లు అడ్డుకొని, మొదటి నెల పెన్షన్దారులు అందరూ సచివాలయాల చుట్టూ తిరుగుతుంటే హృదయం తరుక్కుపోయింది. రెండో నెల మొన్న 1వ తారీఖున బ్యాంకుల చుట్టూ ఆ బ్యాంకు ఆధార్ లింక్ అయ్యి ఉండదు, ఆ ఫోన్ లింక్ అయ్యి ఉండదు. ఈకేవైసీ చేసుకోమని బ్యాంకు వాళ్ళు పంపిస్తారు, ఫోన్ నెంబర్ లింక్ కాలేదంటారు. ఇనాపరేటివ్ అకౌంట్ కింద 200-300 కట్ అయిపోయింది. బ్యాంక్ టైమింగ్స్ తెలియదు వీళ్ళకి, బ్యాంకులో ఎక్కడే అప్లికేషన్ ఫిలప్ చేయాలో తెలియదు. ఇట్లాంటి దుర్మార్గపు చర్యకి శ్రీకారం చుట్టి చంద్రబాబు నాయుడు అంది దుష్ప్రచారాలతో అధికారం చేపట్టాలి, తన ఎల్లో మీడియాని పక్కన పెట్టుకుని అధికారంలోకి రావాలి. ఈ దుష్ప్రచారం ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు అయిపోయినాయి, అందుకే మీకు డబ్బులు ఇవ్వలేక ఈ విధంగా చేస్తున్నాడని చెప్పారు. 5 సంవత్సరాల పాటు, 4 సంవత్సరాల 8 నెలల పాటు చక్కగా నెల కోడికోత వేళకి 6 వచ్చి డబ్బులు ఇస్తున్నది జనాల హృదయాలకి తెలుసు. జనమేమంత పిచ్చోళ్ళు కాదు. చక్కగా మన పింఛన్ మనకు వస్తున్నది. ఈ 2 నెలలు ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు అతని కోటరీ చేసిన కుట్ర మూలంగానే వృద్ధులని, వికలాంగుల్ని, దివ్యాంగుల్ని అందరినీ కూడా ఇబ్బంది పాలు చేసే విధంగా చంద్రబాబు కుట్ర చేశాడు. ఈ కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి రేపు 13వ తారీఖున చంద్రబాబు గుణపాఠం చెప్పబోతున్నారు. అట్లాగే మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా, దీని గురించి కూడా కొంచెం ప్రచారం జరుగుతోంది. అంటే ప్రజలకి ప్రభుత్వం ఈ ప్రజల ఆస్తిని లాక్కుంటుంది, మీ ఆస్తి అంతా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నాడు అని చెప్పిన ప్రచారం జరుగుతోంది. దాని గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడికి ఒక వర్గం మీడియా, ఒక ఎల్లో మీడియా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని అతని జీవిత రాజకీయ చరిత్ర అంతా అంతే. నాదెండ్ల భాస్కర్రావు పొడిస్తే వెన్నుపోటు అన్నాడు.
చంద్రబాబు చేస్తే తిరుగుబట్టని రాశారు. ఈ విధంగా పేపర్లలో రాయించుకొని అతను ముందుకెళ్ళటం అతను నైజం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భారతదేశంలో మోడీ గారు తీసుకువచ్చి అన్ని రాష్ట్రాలకి పంపించారు. అప్పుడు మన రాష్ట్రం దీన్ని ఇంకా అసలు ప్రారంభించలేదు, వ్యతిరేకించింది. కానీ పయ్యావుల కేశవ్ అనే ఒక వ్యక్తి తర్వాత అసెంబ్లీలో మాట్లాడాడు. మీరు ఆ వీడియోలన్నీ కూడా పేపర్లో వస్తున్నాయి, చూసుకోండి. మొత్తం వీడియోలన్నీ కూడా వస్తున్నాయి మీడియాలో. అదేవిధంగా రైతే రాజు కృషితో నాస్తి దుర్భిక్షం అని రాసే ఈనాడు పేపర్లో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ అని మహా అద్భుతం అని చెప్పి రాయించుకున్నారు. మరి వాళ్ళేమో ఇప్పుడు నేలిక మడతేసి ఎన్నికలలో గెలవాలి, ఏదో రకంగా బురద జల్లాలి, ఎదుటివాడి మీద బురద జల్లుదని కడుక్కుంటుంటాడు వాడు. ఆ కడుక్కునే పనిలో వాడు ఉంటాడు. ఈలోపు మనం బురద జల్లేసేసి మనం గెలుద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాపరిపాలకుడు. ప్రజలకి కీడు చేసే ఏ అంశాన్ని కూడా అతని అసెంబ్లీలో బిల్లు పాస్ కానివ్వడు. ప్రజలకి మేలు చేసేది అయితేనే ఎక్స్పర్ట్స్తో సంప్రదించి ఎక్స్పర్ట్స్ అందరు నిర్ణయాలు తీసుకొని చేస్తారు. ప్లస్ ఈ దేశంలో, ఈ భారతదేశంలో వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చాలా బలంగా ఉన్నది. తప్పుడు నిర్ణయాలు కానీ తప్పుడు జీవోలు కానీ ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏది అంగీకరించదు. ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు చేస్తున్న మొత్తం దుష్ప్రచారం కేవలం ఎన్నికల కోసం. ఎందుకంటే అది నిజంగా ప్రచారం అయితే ఐవీఆర్స్ కాల్ మనకు రావక్కర్లా. రోజుకు 10 కాల్స్ వస్తాయి లోకేష్ గొంతుతో. ఏంటి మీ పొలాలు తీసుకుపోతున్నాడు, మీ స్థలాలు తీసుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు. నువ్వు షాదీ తోఫాలు ఇచ్చి రంజాన్ తోఫాలకే నీ ఫోటోలు వేసుకున్నవాడివి. నువ్వు ఫోటోల పిచ్చి నీకున్నది, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటోల పిచ్చి లేదు. ఈ భారతదేశంలో ప్రజలకి మేలు చేయాలని కలలు కన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అందరి మేధావుల నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో సంపూర్ణంగా చర్చించి దీని లాభ నష్టాలు బేరేజ్ వేసుకొని ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆయన ముందుకు అడిగేస్తాడు తప్పితే చంద్రబాబు నాయుడు లాగా స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన తీసుకొని రాడు. అట్లాగే రేపు 13వ తారీఖు ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మీ తరపున ఫైనల్గా తెనాలి నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, మీరేం చెప్పదలుచుకున్నారు? మంచి చేసేవాడిని ఆదరిద్దాము, మంచి చేసేవాడిని గెలిపిద్దాము. ఎందుకంటే రాష్ట్రంలో ఓటర్లందరినీ, ప్రజలందరినీ కూడా, ఓటర్లే కాదు ప్రజలందరినీ కూడా తన కన్నబిడ్డల్లాగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించాలి. అదేవిధంగా తెనాలిలో కులమతాలకు అతీతంగా అందరినీ తన వారిగా భావించి ఏ అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా కూడా లోకల్గా నేనున్నాను, లోకల్ శివని నేను, మీ ఊరి వాడిని, మీ ప్రాంతం వాడిని అని చెప్పి మనలో మమేకమై మనలో ఒకటిగా ఉంటున్న అందరి వాడు అన్నాబత్తిని శివకుమార్ గారిని, అదేవిధంగా పార్లమెంటు సభ్యునిగా కిలార్ వెంకటరోసయ్య గారికి అఖండ మెజారిటీ గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదండి, ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక పవిత్రమైన గ్రంథం అది. దాని గురించి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అంటే 100% అమలు అవుతుందని చెప్పిన కూడా ఒక ధైర్యం అనేది కూడా ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసంతో నమ్ముతా ఉన్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీ, విపక్ష పార్టీలకు సంబంధించిన సూపర్ 6 మేనిఫెస్టోలని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే 2014కు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయలేని పరిస్థితిలో ప్రజలందరూ కూడా దాన్ని నమ్మే పరిస్థితులు లేదని చెప్పి కూడా పురుషోత్తం శర్మ గారు చెప్తా ఉన్నారు. ఇటు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇటు సంక్షేమ పాలన కొనసాగాలంటే తెనాలి నియోజకవర్గంలో కూడా అన్నాబత్తుని శివకుమార్ మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్న పరిస్థితి. ఇది ఈనాటి డిబేట్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో ముఖ్యమైన అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.